హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలనాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో సొరకాయతో కొత్తగా ఏదైనా చేయాలనిపిస్తే ఈ సొరకాయ పచ్చికారం చేసుకోండి, చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా ఒక హాఫ్ సొరకాయని తీసుకున్నాను, సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. సో ముందుగా ఒక పేస్ట్ రెడీ చేసినండి పచ్చికారానికి. ఒక 4-5 పచ్చిమిర్చి, మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోండి మిర్చి. అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి వేసుకొని ఇలా కచ్చపచ్చిగా మిక్సీ పట్టేసుకొని అది తీసి పెట్టేసి అందులోనే ఒక 4-5 కొంచెం ఒక హాఫ్ కప్ కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, మిరపకాయలన్నీ వేసుకొని వేయించుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, మిర్చి పేస్ట్ కూడా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అది వేగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. సో అవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక 1 మినిట్. సో సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈజీగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక 10 మినిట్స్లో మగ్గిపోతుందండి సొరకాయ. చూడండి, మూత పెట్టేసుకుందని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. సో ఇలాగ రావాలన్నమాట. సొరకాయ చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. సొరకాయ మగ్గిన తర్వాతనే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. సో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఫైనల్గా ఒక 2 మినిట్స్ ఉంచి దించే ముందు కొత్తిమీర కూడా వేసుకొని ఆపేసుకోవాలండి, కలిపేసుకొని. ఇంకా కారం ఏం అవసరం లేదు, మీకు కావాలంటే పచ్చిమిర్చిలోనే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో రెడీ అయిపోయింది సొరకాయ పచ్చికారం. చాలా బాగుంటుంది, వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి, కొత్తగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.